అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. ఒక కుటుంబం అనేది దేన్ని అంటారంటే భార్య, భర్త, బిడ్డలు కుటుంబం. ఇది ఒక కుటుంబం అంటారు. మంచి కుటుంబం అనుకో, మంచి కుటుంబం అనుకో, ఇక్కడ వాళ్ళకి ఎంత సంతోషం ఉంటుందో కదా. భార్య భర్తలు బిడ్డలను చూసి మురిసిపోతుంటారు. వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు మురిసిపోతూ ఉంటారు. భార్య భర్తలు ఒకరినొకరు షేర్ చేసుకుంటారు, మాట్లాడుతుంటారు. అంటే వినాలి అనేది ఉండదు. ఏ కుటుంబం అది? మంచి కుటుంబంలో. మంచి కుటుంబం అంటే అర్థమైంది, ఏ కుటుంబంలో అయితే, ఏ భార్య భర్తలు అయితే యేసు ప్రభు ఉంటాడో అది మంచి కుటుంబం. దేవునికి వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలు కొన్ని ఉంటాయి. అయితే మీరు బాగా వినాలి, వాక్యం బాగా వినాలి. ఆ కుటుంబంలో భార్య భర్తలు బిడ్డలు ఉన్నారు కదా. భార్య భర్తలు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు ఒక ఫంక్షన్ చేశారనుకో, ఒక ఫంక్షన్ చేశారనుకో, ఎవరు? భార్య భర్త ఒక ఫంక్షన్ చేశారు. ఫంక్షన్కి బిడ్డలు రాకపోతే వాళ్ళకి ఎట్టుంటుంది? మీకు అర్థమవుతుందని చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినాలి. మీరు నా బిడ్డలు కాబట్టి. ఆ ఫంక్షన్కి ఆ బిడ్డలు రాకపోతే వాళ్ళకి ఎట్టుంటుంది? కృంగిపోతారు వాళ్ళు. అంత మంచి ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు, అందరూ వస్తున్నప్పుడు, కన్న బిడ్డలు ఉన్నారే, ఆ బిడ్డలు రాకపోతే ఎంతమంది వచ్చినా విశ్వాస్తుంటారు. కానీ ఆ బిడ్డలు రాకపోతే వాళ్ళకి మనసు ఎట్టుంటుంది? వేదన. ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎవరు? భార్య భర్త. చూసావా వాడు రాలేదు, చూసావా అమ్మాయి రాలేదు, నేను అనుకున్నానయ్యా వాడు రాడని, నేను అనుకున్నానమ్మా రాదని. అంటే ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఏమని మాట్లాడుకుంటారు? నా బిడ్డలు రాలేదే అని మాట్లాడుకుంటుంటారు. ఆ కుటుంబంలో ఒక కొరత అనేది ఏర్పడుతుంది. లేదా బాగా ఆలోచన చేయండి, కుటుంబ యజమానురాలు ఏ విధంగా డిస్కషన్ చేసి మాట్లాడుకుంటుంటారో ఆ కుటుంబంలో కొరత ఎట్టుంటుంది తెలుసా? యేసయ్య మన భర్త యేసయ్య. భార్య ఎవరు? మనము. ఏం కాదు, మనం వధువు సంఘం. మన భర్త ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. మన వధువు సంఘం. ఇప్పుడు కట్టుకున్న బిడ్డలు రాకపోతే ఈ వధువు సంఘం భార్య ఉంటుంది. ఎవరితో మాట్లాడుతుంది భార్య? భర్తతోటి. భర్త ఎవరు? అది వేసాడరా మాకు అనుకుంటారా మీరు? మీ మంచి కోసం, మీరు బాగుండాలని మాటలు చెప్తున్నాను మీకు నేను. ఆలోచన చేయండి. అయ్యా నా బిడ్డలు రాలేదయ్యా. నీ బిడ్డలు రాలేదయ్యా. ఆయన అంటాడు, నీకంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను రా నాయన అని అంటాడు. ఇప్పుడు బాగా వినండి, ఒక ఫంక్షన్ మనం చేసుకుంటున్నప్పుడు నీకు ఏదన్నా బాగలేదనుకో, అది ఎవరు కూడా ఏమనుకోరు. నీకు అనారోగ్యం అని ఎవరు కూడా ఏమనుకోరు. నీకు బాగానే ఉందనుకో, నీకు బాగానే ఉండి నువ్వు ఫంక్షన్కి రాకపోతే ఎలా ఉంటుంది అది? ఇంకో విషయం చెప్తాను మీకు. పలాని రోజు పలాని గడియ అని చెప్పి ఇన్విటేషన్ పంపించాడంట ఒక ఆయన. ఇన్విటేషన్ ఏమని తెలుసా? పలాని రోజు విందుంది, ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇన్విటేషన్ పంపించాడు. ఇన్విటేషన్ తీసుకున్నారు. ఆ సమయానికి ఏమొచ్చింది? సాకులు వచ్చేసాయి. సమయానికి వచ్చి సాకులు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను ఒకడు, నేను ఇప్పుడే పొలం కొన్నాను ఒకడు, ఇప్పుడే ఎద్దులు కొన్నాను ఒకడు, వాటిని పరీక్షించి వెళ్ళాలని ఒకడు,
ఈ విధంగా సాకులు పెట్టుకున్నారు. ఈ సాకులకు ఆయన ఎట్టడిపోయింది, ఆయనకి కోపం వచ్చేసింది. ఆయనకి కోపం వచ్చేసింది. ఎవరికి? దేవుడే. కోపం వచ్చేసింది ఆయనకి. నువ్వు వెంటనే పోయి రాజమార్గాల సందులను పిలుచుకోరామన్నాడు. వీళ్ళు ఎవ్వరు కూడా నా విందును రుచి చూడరని చెప్పేశాడు. నేను వీళ్ళ కోసం ఇది ఏర్పాటు చేస్తే వీళ్ళు తింటారనుకుంటే, ఏది బిర్యానీ కాదు, వాక్యం. వీళ్ళు తింటారనుకుంటే నా విందుకు వీళ్ళు రాలేదే, అందుకని వీళ్ళు రాకపోతే వదిలేయి, రాజమార్గులుగా పో, కంచెల్లాగా పో, వాళ్ళందరినీ తీసుకోరా. దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అర్థం చేసుకోండి. ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈ యొక్క విందుకి మనం రాకపోతే ఎంత బాధపడతాడో ఆలోచన చేయండి. మనం ఎంత రాంగ్ స్టెప్ వేస్తున్నాం ఆలోచన చేయండి. ఎంత రాంగ్ స్టెప్ వేస్తున్నాం ఆలోచన చేయండి. ఇందాక మీకు చెప్పాను నేను, ఒకవేళ బాగలేదా, అర్జెంటు రాలేని క్రిటికల్ పరిస్థితి, అది వేరే విషయాలు. నువ్వు ఫ్రీగా ఉండి కూడా నువ్వు రాకపోతే కూడా నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి. హల్లెలూయా. ఆలోచన చేయండి. ఒక ఆదివారం వస్తే సరిపోద్దని అంటున్నారు చాలామంది, అనుకుంటున్నారు వాళ్ళు. శుక్రవారం లేదు అంటే ఆదివారం వస్తేనే పరలోక రాజ్యం వస్తుందా నీకు? శుక్రవారం లేదు, మిగతా ప్రోగ్రామ్స్ లేదు, ఏమీ లేదు. ఈ రోజుల్లో వాడు చదువుతున్న మంచి కాలేజీలో చదివిస్తా కూడా వాళ్ళకి ప్రైవేట్ పెడుతున్నారు. ఎందుకు? క్లాసులో ఈరోజు ఎక్కువగా చెప్పటంలే. ఎందుకు తెలుసా? ఆ రోజులు వేరు, ఆ రోజుల్లో క్లాసులో చెప్పేది వేరు. ఎందుకు తెలుసా? ఆ రోజుల్లో టీచర్ కానీ కొడితే వాడు మార్పు చెంది చదివేవాడు. ఈరోజు టీచర్నా కొడుతున్నారు వాళ్ళు ఇప్పుడు. అందుకని ఈ రోజుల్లో ఎక్కువ చదువు, క్లాసుల్లో చదువు లేదు. వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు? ప్రైవేట్ కావాలి. ఇప్పుడు రోజు ప్రైవేట్కి వెళ్ళాల్సిందే వాడు. నీకు ప్రైవేట్ క్లాసులు లేవు. నీ ప్రైవేట్ క్లాసులు లేవు. ఒక్క క్లాస్కి వస్తే సరిపోద్దని నువ్వు అనుకుంటున్నావు. దేవుని బిడ్డారా, నీ కుటుంబంలో నువ్వు ఒక మంచి విందు చేసుకున్నప్పుడు నీ సొంత కూతురు, నీ సొంత కొడుకు, నీ కోడలు, నీ కూతురు, అల్లుళ్ళు రాకపోతే నీకు ఎట్టుంటుంది ఆలోచించి. ఎలా ఫీల్ అవుతావు నువ్వు? సరే, ఇంకొకటి, ఒకవేళ భార్యాభర్తలు ఉన్నప్పుడు విడిపోయినారు, ఒక్కడే ఫంక్షన్కి వస్తే వాడికి ఎట్టుంటుంది? అందరూ అనుకుంటారేమో, లేదా ఆమె వస్తే ఆడికి అవమానం, ఆమెకి కూడా అవమానమే. ఈ మాటలు ఎందుకు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుడు ఎట్ట బాధపడుతున్నాడంటే, యేసు ఎట్ట బాధపడుతున్నాడంటే, కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. కొంతమంది బయటికి వెళ్ళకుండా లోపలికి కూడా రావట్లే. వాళ్ళ కోసం కూడా బాధపడుతున్నాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ గురించి బాధపడతా ఉన్నాడు. అయ్యో నా బిడ్డలని బాధపడుతున్నాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బాగానే ఉన్నట్టున్నారు, ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు లోపలికి రావట్లే, విందు భోజనానికి రావట్లే. వాళ్ళు లోపల ఉన్నారే కానీ వారి జీవితం అంతా బయటే. దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఆలోచించి. నా కొడుకు, నా కూతురు అని బాధపడుతున్నాడు దేవుడు. నువ్వు బాధపడటం నీ బిడ్డల కోసం నీకంటే ఎక్కువగా బాధపడుతున్నాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు నేను కన్నాను, నేను పెంచాను. నువ్వేం పెంచి పెద్ద చేసేది? నువ్వు పెంచలేవు, పెద్ద చేయలేవు, నీ వల్ల కాదు. దేవుడే నీకు బిడ్డలను ఇచ్చాడు, రత్నాలు లాంటి బిడ్డలను ఇచ్చాడు, ముత్యాలు లాంటి బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలను నువ్వు క్రీస్తులో పెంచకపోతే ఎందుకు నీ జీవితం ఆలోచించాయి. నీ బిడ్డ మాట్లాడకపోతే నీకు ఎంత కుమిలిపోతావు, కృంగిపోతావు. తండ్రిగా, తల్లిగా ఎంత బాధపడతావు నువ్వు ఆలోచించి. నీ దగ్గర బాగానే ఉన్నాడు, వాడు తిరిగి మొత్తం చేస్తుంటే నీకు తెలుస్తుంటే ఎంత బాధపడతావు ఆలోచించి.
లేదా ఇంట్లో ఉన్నట్టే ఉన్నాడు, నిన్నే మోసం చేస్తున్నాడు. నా కూతురు చాలా మంచిది, నా కొడుకు చాలా మంచివాడు నువ్వు అనుకుంటున్నావు. అందరి సంగతి చెప్పడం లేదు. కొంతమంది బాగుండే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మనల్ని నమ్మించి మోసం చేసే కొంతమంది ఉన్నారు. లేదా నీ కొడుకు మాట అనుకో దూరం వెళ్ళిపోయాడు అనుకో, నీ కొడుకుని ప్రేమించటం లేదా నువ్వు? నీ కూతురు ప్రేమించటం లేదా నువ్వు? నీ కూతురు కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నావు నువ్వు? ఎంతగా హక్కును చేర్చుకుంటున్నావు వాళ్ళని, నీ బిడ్డల్ని ఆలోచించాయి. వాడు దూరంగా వెళ్ళిపోతే ఎంత నలిగిపోతున్నావు. యేసే కూడా నలిగిపోతున్నాడు. ఎట్లా నలిగిపోతున్నాడు ఆయన? చిన్న కుమారుడు ఏం చేశాడు? నువ్వు నాకు అక్కర్లేదు, నీ సంబంధమే నాకు వద్దు, నీ దగ్గర ఉండలేను, నేను నీ దగ్గర ఉండాలంటే నాకు నిప్పుల మీద కూర్చున్నట్టుంది అని వెళ్ళిపోయాడు. తండ్రి బోధ వినలేక, తండ్రి మాట వినలేక, తండ్రి మందలింపు వినలేక వాళ్ళకు ఒక విషయం అర్థం కాల. నీతిమంతులు గద్దించుట నాకు వాళ్ళు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, వాళ్ళు గద్దించుట నాకు మంచిది అభిషేకం అంట. అది నీకు అర్థం కావట్లే. అర్థం కాక ఈ విందు జరిగే స్థలాన్ని విడిచిపెట్టేస్తున్నావు నువ్వు. నీకు ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ. కొంతమంది ఇంట్లో అన్నక్కడ హోటల్ అన్న బాగా రుచి చేస్తారు వాళ్ళు, ఎందుకంటే అన్ని కూరలు ఉంటాయని. ఇది ఒక హోటల్, ఇది గుర్తుపెట్టుకు, ఇది ఒక హోటల్. ఇది సజీవుడైన క్రీస్తు హోటల్. ఇది దీంట్లో భోజనం అంతా సమృద్ధిగానే ఉంటుంది. ఏం భోజనం తెలుసా? మనల్ని పురుకొలిపే భోజనం, మనల్ని హెచ్చరించే భోజనం, మనల్ని పరిశుద్ధంగా మార్చే భోజనం. అటువంటి భోజనం ఉంటుంది. గుర్తుపెట్టుకో. నువ్వెన్ని పొరపాట్లు చేసావో, ఎన్ని మిస్టేక్ చేసావో, అందరూ ఒక ప్రశ్న వేసుకుందాం మనం. నిన్ను విసిరేయలేదు దేవుడు. విసిరేసాడా? విసిరేస్తే ఏడబడేదానివో, ఏడబడేవాడువో నువ్వు. విసిరేయకుండా సారి పైన పెట్టే కారణం తెలుసా? సారి పైన ఎందుకు పెట్టాడు తెలుసా? విలువైన పాత్రగా, చూసేదానికి అందమైన పాత్రగా. నిన్ను చూసి ఈ వ్యక్తి సారి పైన ఎంతసేపు తిరిగాడు తెలుసా? నలిగిపోయినాడయ్యా, ఈ వ్యక్తి పరిశుద్ధుడని చెప్పుకునే దానికి నేను సారి పైన పెట్టాడు దేవుడు. దేవుని బిడ్డలారా, చిన్న కుమారుడు దూరంగా వెళ్ళిపోతే వాడి కోసం ఏం చేశాడు ఆయన? కన్నీరు గార్చి ఎప్పుడొస్తాడా అంటే ఈ రోజుల్లో బిడ్డలు తల్లిదండ్రులని బాధ పెడుతున్నారంట. ఇప్పుడు ఏడిపిస్తున్నారు. ఒక కుటుంబంలో ఎందుకు కన్నవరా నిన్న, మా పరువేం అయిపోతుందిరా, ఏంద్రా నీ జీవితం. బిడ్డలు తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు. ఈరోజు నువ్వు తండ్రిని బాధ పెడుతున్నావు. ఈ రోజున ఆయన సమక్షంలో ఉండే సేవకుని బాధ పెడుతున్నావు. ఈరోజు నువ్వు భార్య ఏ విధంగా భర్తతో మాట్లాడుతుందో సేవకుడు దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఏందయ్యా నువ్వు మందిరం ఇచ్చేవే, ఏందయ్యా వాళ్ళు, నేనేమన్నా చేశానా వాళ్ళని? నేనేమన్నా తిట్టానా, కొట్టానా, హింస పెట్టానా, లేదా వాళ్ళు సొత్తేమని ఆశించానా, ఇంకేదైనా పాపం చేశానా? ఏందయ్యా ఇది? దేవుని బిడ్డలారా, నీ బిడ్డల కోసం అంత కుమిలిపోతున్నావు నువ్వు. నీ కోసం, నా కోసం దేవుడు కుమిలిపోతున్నాడు. దేవుని సముఖంలో ఉన్నటువంటి మనము ఎలా జీవిస్తున్నాం? ఒక ప్రశ్న వేసుకున్నాం. ఎలా జీవిస్తున్నాం? ఇంకా దేవుని బాధ పెడతా ఉన్నామా? దానికి ఒక హద్దు లేదా? నీ తల్లిని తండ్రిని ఇంకా బాధ పెడతావా? ఇంకో హింస పెడతానే ఉంటావా? నీకు అన్నీ తెలుసు, జ్ఞానం తెలుసు, వాక్యం తెలుసు. ఆఫ్టర్ ఆల్ నేను చెప్పే మాటలు కాదు, ఎక్కడెక్కడో మాట్లాడినావు నువ్వు, ఎక్కడెక్కడో ప్రసంగాలు విన్నావు. అటువంటి మంచి ప్రసంగాలు విన్న నువ్వు, అన్నీ తెలుసు నీకు. కానీ తెలిసి కూడా నువ్వు ఏ విధంగా చేస్తున్నావు? ఈ చిన్న కుమారుడు కోసం కుమిలి ఏడిస్తే, వాడి కోసం ప్రార్థన చేస్తే
ఏమైంది? ఆడెక్కడో మారు మనసు పొందాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, నీ బంధువు అమెరికాలో ఉన్నా సరే, ఇంగ్లాండ్లో ఉన్నా సరే, ఇతర దేశాల్లో ఉన్నా సరే, నీ బంధువుల కోసం కానీ నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు మారిపోతారు అంతే. నీ తండ్రి కోసం, తల్లి కోసం ప్రార్థన చేయి. నీ తమ్ముడు, చెల్లెలు, అక్కల కోసం ప్రార్థన చేయి. నీ కొడుకుల కోసం, కూతుల కోసం ప్రార్థన చేయి. ఏం చేస్తావు సార్? నువ్వు చెప్పాడు చేస్తానే ఉన్నావు సార్. ఎంతసేపు చేస్తున్నావు సార్? ఎంతసేపు చేస్తున్నావు సార్? విసుగక నిత్యము ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. నెమ్మది లేదు సార్. నెమ్మది లేదా? నీకు నెమ్మది లేదా? ఎంతమందికి నెమ్మది లేదు? నెమ్మది లేదు కదా. బైబిల్ ఒక్క మాట ఉందేం తెలుసా? నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఏముందంట? అదేమో తెలుసా? 119వ కీర్తన 165వ వాక్యం. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉందంట. బా, అది ఎంత? అది ఎంతమ్మా? ఎంతో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది ఉంది. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి, వాక్యం అంటే దేవుడు, ఆయన ప్రేమించే వారికి నెమ్మది ఉందయ్యా. అది అర్థం. మరి నెమ్మది లేదంటావేంది? నెమ్మది లేదంటావేంది నువ్వు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన ఇంట్లో బిడ్డలు ఉన్నారు. వాడు పాస్ అయ్యాడు, సంతోషం, ఏడుపా? సంతోషమే కదా, సంతోషం. వాడు పోత కింద పడ్డాడు, కాలు ప్యాచర్ ఇరిగిపోయింది. అప్పుడు ఏంది ప్రభువా ఈ బాధ, నాకేంది ప్రభువా ఈ బాధ అంటావనవా? అబ్బా నెమ్మది లేదయ్యా, నెమ్మది లేదంట. నిజంగా దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు కరువైన, కష్టమైన, బాధ, హింస, ద్రవమైనా సరే నీకు నెమ్మది ఉండాలి. ఒక్క మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఒక్క మాట జ్ఞాపకం వస్తుంది. ఒక ఆమె వచ్చి ఒక భక్తుడి దగ్గరికి, ఓ తిట్టు చచ్చిపోవాయా అని అన్నది. ఎవరామె? యోబు భార్య. ఏమన్నాడు ఆయన? మూర్ఖురాలు మాట్లాడి నువ్వు మాట్లాడబాకు. దేవుని దగ్గర మనం మేలు అనుభవిస్తున్నాం, ఏ కీడు అనిపించకూడదని అన్నాడు. బా, ఒకసారి చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. బా అంటే అర్థమైందంటే, బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందంటే నిజంగా దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు సంతోషం వస్తే ఎంత నెమ్మదిగా ఉన్నావో, బాధ వచ్చగా ఎంత నెమ్మదిగా ఉండాలి నువ్వు, అంతే. అది క్రైస్తవ జీవితం అంటే. బాధ వచ్చిందని కృంగిపోవటం, సంతోషం, నిన్ను ఎవరు పట్ల సంతోషం వస్తే కన్నా నేను ఎవరు కూడా ఆపలేరు కన్నా. 1000 ఏనుగుల బలం నీకు. బాధ వస్తే మాత్రం బలహీనం, గడ్డి పోస సమానం అయిపోతావు. ఎవరికి లేవమ్మా బాధలు, ఎవరికి లేవు కష్టాలు. ఒక వాక్యం చూపిస్తాను మీకు. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుందో వాళ్ళకి పూర్ణ శాంతి. ఏలయనగా అతని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. విశ్వాసం ఉంచిన వారికే నెమ్మది, సంతోషం, విశ్రాంతి. వాడికే విశ్రాంతి, వాళ్ళకే నెమ్మది. తండ్రి జీవితం ఎట్టయిపోయిందో చూడండి. ఇప్పుడు ఒకప్పట్లో బాధ పెట్టాం, బాగేనండి మీరంతా నా బిడ్డలు. ఒకప్పట్లో మారకుండా బాధ పెట్టాం మనం, అంతేనా? దేవుణ్ణి బాధ పెట్టాం, అంతేనా? ఎవరో కన్నారు నిన్ను, నువ్వు తండ్రికి అన్నాడో లేకపోతే ఇంకే తండ్రికి అన్నాడో, ఎవరో కన్నారు నిన్ను, మిమ్మల్ని అందరికి అన్నారు. ఒకప్పుడు ఎంత బాధ పెట్టామో దేవుణ్ణి, మారిన తర్వాత కూడా బాధ పెడుతున్నాం దేవుణ్ణి మనం. అది మీకు అర్థం కావట్లే. ఈ తండ్రి జీవితం ఎలా అయిపోయింది తెలుసా? దూరంగా వాడు వెళ్ళిపోతే పాపం వాడి కోసం విజ్ఞాపం చేసుకుంటా అయ్యా నా బిడ్డ అంటే ఎట్లా వచ్చేసాడు, లోపలికి వచ్చేసాడు. యాడ్ నుంచి? లోకంలో నుంచి. ఎక్కడి నుంచి? తండ్రి సముఖంలో ఉన్నటువంటి బిడ్డ తండ్రి దగ్గర, తండ్రి గోరుముద్దులు తింట, తండ్రి దగ్గర వాక్యం వింట, తండ్రి దగ్గర పరిచర్య చేస్తున్న వ్యక్తి దూరంగా వెళ్ళిపోయాడు.
ఈరోజున ఆలోచన చేయి. నీ పరిచర్య ఏమైపోయింది? నీ పరిచర్య ఏమైపోయింది? దూరంకి వెళ్ళిపోయినావా? ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలోంచి దూరం అవ్వాలని చూస్తున్నావా? ఎంతోమంది కుటుంబం నుంచి దూరం అయిపోయినారు. వాళ్ళందరూ మన కుటుంబంలోకి రావాలి కదా. ఒకప్పట్లో మన కుటుంబం ఎలా ఉంది, ఎలా జీవించాం కుటుంబీకులుగా మనం, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? అందరూ కలిసి ఉండాలి కదా. నేనే కలిసి ఉంటాను సార్, వాడు వల్ల నేను రాలేకపోతున్నా, ఆ వల్ల నేను రాలేకపోతున్నా, నాకు ఇంట్లో శ్రమ, అవి పక్కన పెట్టు, అవి నేను విన్న కూడా. ఆ పక్కన నన్ను విమర్శిస్తుంది, పక్కన నన్ను బాధ పెడుతుంది. నిజంగా ఆలోచన చేయి. నీకంత భయంకరమైన శ్రమ వస్తుంది అంటే నిన్ను ఎవరైతే హింస పెడుతున్నారో, కష్టపెడుతున్నారో వాళ్ళని దేవుడు నీ కోసం పెట్టాడు. ఎందుకు తెలుసా? నువ్వు దీవించబడేదానికి. నీ ఫ్రెండ్ కావచ్చు, నీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు. ఏ స్నేహితురాలైతే నీ మీద హింసిస్తుందో, నేను హేళన చేస్తుందో, సూటిపోటి మాటలతో నేను రెచ్చగొడుతుందో, నీ మీద అబద్ధాలు చెప్తుందో, వాళ్ళని దేవుడు పెట్టాడు నీ కోసం. ఎందుకు తెలుసా? నువ్వు దీవించబడేదానికి, నువ్వు దీవెనకరంగా మార్చబడేదానికి. దేవుని బిడ్డారా, చిన్న కుమారుడు ఏదైతే ఆధిక్యతను పోగొట్టుకున్నాడో మళ్ళీ తిరిగి దాన్ని సంపాదించుకునే దానికి వచ్చాడు. అది మనం చేయాల్సింది. అదంతా వదిలేసావా? నువ్వు పరిచయం చేసేది వదిలేసావా? నాకు సింధూర సాక్ష్యం చెప్పింది అన్నారా మీరు? అయ్యా, నాకు కడుపులో ట్రబుల్గా ఉందయ్యా, నేను పరిచర్య చేయాలి. నేను చేయకపోయినా వేరే వాళ్ళని చేస్తాను, వేరే విషయం. కానీ నేను చెయ్యాలి, నాకు శక్తి కావాలి. అది దేవునికి ఇష్టమైంది. దేవుడు ఆయన స్వస్థపరిచాడు. ఆ వేదన, ఆ బాధ అందరికి ఉందా? ఆలోచించాయి. నేను చేయాలి పరిచర్య. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఒకప్పట్లో నేను ఎలా ఉన్నాను, వెలుగడి జ్యోతిగా ఉన్నా, ఇప్పుడు ఆరిపోయినా నేను ఎలా ఉన్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా జీవించాలి, ఎలా ఉండాలి. కుటుంబం కదా, భార్య అన్నది, భర్త అన్నది, అవన్నీ మనసులో పెట్టుకుంటే భార్య భర్తతో కాపురం చేయలేదు, భర్త భార్యతో కాపురం చేయలేదు. అంతేనా? అవి వదిలేస్తేనే భార్య భర్తలు ఫ్రీ అయిపోతారు. సరే, నీ బిడ్డ కాలుతో కొట్టాడు అనుకుందాం, తిట్టాడు అనుకుందాం, నీ బిడ్డ, మీ కూతురు జుట్టు పట్టుకుని లాగింది అనుకో, అన్నీ కానీ మనసులో పెట్టుకుంటే నువ్వు కన్నా నీ బిడ్డలు కాకుండా బారు, నీ కూతురు కాకుండా బాదు. ఇవన్నీ వదిలేయాలి. నీ కుటుంబంలో వదిలేస్తున్నావే, మందిరం ఎందుకు వదలలేకుండా? నీ కుటుంబంలో వదిలేస్తున్నావు, మందిరం ఎందుకు వదలలేకుండా? ఏమి నువ్వెట్టు పోతావో నేనెట్టు పోతానో కూడా తెలియదే. దేవుడు నిత్య శాశ్వతుడే, ఆయన మన యజమానుడే. చిన్న కుమారుడు లోపలికి వస్తే ఆయన దగ్గర ఉండేవాడు ఇప్పుడు బయటికి పోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? పెద్దోడు. వాడు నోటి గుండా ఈయన కుమారుడు అన్నాడే కానీ నా తమ్ముడు సంబోధించలేదు. ఈ రోజుల్లో ఒక విశ్వాసం ఎట్లా చేస్తాడు తెలుసా? గందరగోళంగా క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక విశ్వాసకి ఎట్టుందంటే క్రూరత్వం, విషం చిమ్మతుంది ఇప్పుడు వాళ్ళకి. నా చెల్లి, నా తమ్ముడు అనేది లేదు. కారణం ఏం తెలుసా? వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించటం లేదు. వాళ్ళకి నెమ్మది లేదు. నెమ్మది ఉంటుంది. నెమ్మది ఎందుకు ఉంటుందో కూడా మీకు చెప్తాను నేను. ఇప్పుడు పెద్దోడు ఏం చేశాడు తెలుసా? పెద్దోడు తండ్రి దగ్గరికి వచ్చేదానికి ఏం చేస్తున్నాడు? ఇంట్లో వాడన్నా ఉండాలా, నేనన్నా ఉండాలా, తండ్రి కూరి కావాలా, అందరు కావాలా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నా తండ్రికి బాధే, రాకున్నా తండ్రికి బాధే. ఏమయ్యా, అర్థమవుతుందా? వెళ్ళిపోయేవాళ్ళన్నా తండ్రికి బాధే, వస్తే వాడు ఉండాడే, వాడు లోపలికి రావటం అంటే విందు భోజనానికి రావటంలా. గుర్తుపెట్టుకోండి. ఏ విందు భోజనాన్ని అయితే ఆధిక్యతను పోగొట్టుకున్నాడో మళ్ళీ విందు భోజనానికి వచ్చాడు చిన్నోడు.
తండ్రి దగ్గర విందు భోజనం ఉందని తెలుసు పెద్దోడికి. ఆయన ఆ భోజనాన్ని కాలు దండుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు. అర్థమవుతుందా? ఈ విందు భోజనం, ఆ భోజనానికి నీ భర్త వస్తున్నాడా, నీ భార్య వస్తుందా, నీ బిడ్డలు వస్తున్నారా? అర్థం చేసుకో. రావట్లే, ఇక నెమ్మది ఎట్టుంటుంది ఆలోచించి. ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను మీకు, 2 నిమిషాలు చెప్పిన ముగిచ్చేస్తాను. ఇప్పుడు లాజరు ధనవంతుడు ఉన్నాడు కదా, లాజరు ధనవంతుడు ఉన్నాడు. లాజరు ఎట్టున్నాడు? లాజరు ఎట్టున్నాడు? కురుపులతో, నడినెత్తి నుంచి అరికాల వరకు కురుపులతోటి, ఫుడ్ అనేది లేదు. ఒకవేళ ఆ ధనవంతుడు బల్ల మీద పడే రొట్టె ముక్కలు తినేదానికి కూడా ఆశపడ్డాడు, కానీ కుక్క వచ్చి కురుపులు నాకుతుంటే ఆ కుక్క కూడా తినేసి వెళ్ళిపోతుంది. అది కూడా దొరకలేదు. ఎవరికి? లాజర్కి. లాజర్ ఏ రోజైనా బైబిల్లో నన్ను ఎందుకు ఇట్ట పెట్టావని అన్నాడా? అర్థం చేసుకోండి. నన్ను ఎందుకు ఇట్ట పెట్టావా, ఎందుకు నా జీవితం ఇట్ట అయిపోయిందని అన్నాడా? యోబు అన్నాడా? వాళ్ళకి నెమ్మది ఉంది. ఎందుకు నెమ్మది ఉంది? ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు, వాక్యాన్ని ప్రేమిస్తున్నారు వాళ్ళు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని అన్నాడు. దివారాత్రులను ధ్యానిస్తున్నావా అంటే దివారాత్రులు మోకాల మీద కూర్చొని వాక్యం చదివి ప్రార్థన చేయమని కాదు, అది కాదు అర్థమాడ. ఎక్కువగా స్త్రీలకి ఎంత ఉంటుంది తెలుసా? నీ ఉద్యోగంలో పోయేటప్పుడు నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటా పో, వంట చేసేటప్పుడు ప్రార్థన చేయి, పని చేసేటప్పుడు ప్రార్థన చేయి, కూర్చునేటప్పుడు ప్రార్థన చేసుకుంటా. కళ్ళు మూసుకోబడలే, కళ్ళు తెరుచుకొని దేవునితో మాట్లాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే సమయం కూడా ఒకటి ఉంది, వాక్యం చదివే సమయం ఒకటి ఉంది. బైబిల్ ఏడ్చేదానికి సమయం ఉందంట, నవ్వేదానికి సమయం ఉందంట, పడుకునేదానికి కౌలుతున్న సమయం ఉంది, అన్నిట్లో సమయం ఉంది. ఒక్కొక్క సమయం ఉంది, గుర్తుపెట్టుకో. 40 దివారాత్రులు ఎడతెగక వర్షం కురిసింది, అన్నీ మునిగిపోయినాయి. నువ్వు దివారాత్రులు ప్రార్థన చేస్తే ఆ ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లాజరు జీవితంలో ఏ రోజు కూడా లాజరు నాకెందుకంటే పెట్టావు, నా జీవితం ఎందుకంటే అన్నాడు కాదు. పాపం ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు కాబట్టి నెమ్మదితో ఉన్నాడు. ఎందుకు తెలుసా? కాలు పోయినా సరే, చెయ్యి పోయినా సరే, శరీరం ముడతలు పడినా సరే, అందహీనంగా ఉన్నా సరే, ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ శరీరం ఏందయ్యా, చీకిపోయిన నష్టమే ఉందయ్యా, నా దేవుని చూడాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. అది నెమ్మది. ఒకసారి చూద్దాం యోబు గ్రంథం. ఒకసారి చూడండి యోబు గ్రంథం ఇది, అది రెఫరెన్స్ నేను చెప్తాను మీకు. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వాక్యం, 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత ఆయన నా శరీరం చీకిపోయినా సరే, కృషించిపోయినా సరే నేను దేవుని చూస్తాను. అర్థం చేసుకొని దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కాలు కుంటే అనుకో, పర్లోక రాజులు అట్టుంటుందయ్యా. కుంటాడు కానీ ఉంటాడా? ఉండడే. కానీ గుడ్డి అయితే ఆడు బాగుంటాడే. ఇప్పుడు నువ్వు నల్లగా ఉన్న అందహీనంగా ఉన్నావు అనుకో, ఆడు అందంగా దేవదూతలాగా ఉంటావు నువ్వు. ఆడ అబ్బా, అట్టుంటుంది మన జీవితం. నీకు నెమ్మది అనేది లేదు. కారణం తెలుసా? ధర్మశాస్త్రం ప్రేమించటంలా నువ్వు, వాక్కు నీలో లేదు, అర్థం చేసుకోవట్లా నువ్వు. బిర్యానీ ఉంటే సంతోషం, పచ్చడి ఉంటే ఏడుపా. మరి ఏంది మన జీవితం? ఆలోచన చేయండి. ఎలా బ్రతుకుతున్నాం మనం, ఎలా జీవిస్తున్నాం? మొన్న బాబీ హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్తే పోయేటప్పుడు బాగా లేకుండా వచ్చిందంట, నాకు తెలీదు. మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చారు, ఆడకపోతే ఎక్స్రే తీశారు.
ఇంకా కాలు కట్టుకోలేదని చెప్పారు వాళ్ళు. అయినా నడుస్తున్నాడు, ఇంకా కాలు కట్టుకోలేదు. ఎక్స్రేలో ఒక ఎముక అట్టుంది, అంటే అది ఇంకా బాగా కతక్కన ఉండాలన్నమాట. ఏం చెప్పాడు తెలుసా? ఆ ఎముక కట్టుకోవాలనంటే 18 నెలలు పడుతుందని చెప్పారంట. ఎన్ని నెలలు? 18 నెలలు పడుతుందని చెప్పారంట. మళ్ళీ ఏం చెప్పాడు తెలుసా? ఒకవేళ తొందరగా కట్టుకోవాలంటే ఒక ఇంజెక్షన్ 40,000 రూపాయలు అని చెప్పారంట. నేను ప్రార్థన చేశా, ప్రభువా కట్టుకోలేదు, నాకు ఫోన్ చేశారు, కట్టుకోలేదని చెప్తున్నారు కదా, 18 నెలలు కాదు 2 నెలలు కవర్ అయిపోతాడు ప్రభా అని ప్రార్థన చేశాను. నేను 2 నెలలు కవర్ అయిపోతాడు ప్రభా అని ప్రార్థన చేశాను నేను దేవునికి. మేము కూడా కుమిలిపోవద్దా? మేము బాగానే ఉన్నాము, మీతోటి హ్యాపీగా ఉన్నామే, మేము సంతోషంగా జీవిస్తున్నామే మేము. దేవుని బిడ్డారా, ఎందుకు బాధలు నీకు నాకు కాక ఎవరికి వస్తాయి మా బాధలు? ఎవరికి వస్తాయి బాధలు? నా బాధలో, నా కష్టమో నాకు బాధ, నా కష్టానికి బాధ, నా బాధ అని అనుకో సరిపోతుందా? నువ్వు ఎప్పుడు దేవుని మార్గంలో నడిచేది, ఎప్పుడు వెలిగేది నువ్వు, ఎప్పుడు గలగల మండేది నువ్వు, ఆరిపోండవు. ఇప్పుడు నువ్వు ఆరిపోండవు, అంతే, ఆరిపోండవు. దుష్టులకు నెమ్మది ఉండదు తెలుసా మీకు? దుష్టులకు నెమ్మది ఉండదు. ఈ లోకంలో సంతోషంగా జీవించవచ్చు, అక్కడ మాత్రం అది. ఇప్పుడు ధనవంతుడిగా నెమ్మది ఉందా? ధనవంతుడు తప్పు చేశాడా? ఏం చేయలే. ఏం చేశాడు? దేవుని ఆజ్ఞలు పాటించలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు మందిరంకి వచ్చినా సరే, బాగున్నా సరే, దేవుని ప్రేమించకుండా పొరుగుని ప్రేమించకుండా ఉంటే మనకు నెమ్మది అనేది ఉండదు. పేరుకు క్రైస్తవులమే మనం, అంతే. నువ్వు పొరుగుని ప్రేమించవు, పొరుగుని ఇటు పోతుంటే ఇటు మలుకొని పోతావు. దేవుని ఆత్మ నీలో లేదు, దేవుని పాటించవు నువ్వు. అందుకే దుష్టులకి నెమ్మది ఉండదు. అందుకే ధనవంతుడికి నెమ్మది ఉండిందే. ఆ మాట చదువుతావు, దాన్ని ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వాక్యం చదవండి. 25వ వాక్యం 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, అనుభవించితివి, ఏందంట? యాతన పడుతున్నావు నువ్వు. ఇప్పుడు భూలోకంలో అటు జీవించావు, అబ్బా ఎదురే లేదు. పంచభక్ష పరిమాణాలతో తిన్నావు అన్నావు నువ్వు భూలోకంలో. కానీ పరలోకంలో నెమ్మది లేదు. భూలోకంలో లాజరు కష్టపడ్డాడు, కష్టపడినా ఏ రోజు దేవుడు దూషించిన వ్యక్తి కాదు. యోబు కూడా కష్టపడ్డాడు, ఏ రోజు నాకు ఎందుకు చేసావన్నాడు కాదు. నువ్వంటున్నావు ఈరోజు ఎందుకంటే చేశావు, మా బ్రతికేంది, మా పరిస్థితి నువ్వు అంటున్నావు. ఆ మాట రాకూడదు, నీ నోటికుండా రాకూడదు అసలు ఆ మాట. నాకు ఇచ్చావు, నాకు ఆయుష్ ఇచ్చావు, నీకు స్తోత్రాలు. దెబ్బ తగిలింది, అయ్యా తగిలింది, నీకు స్తోత్రం అని చెప్పు. కాలు స్తోత్రం అని చెప్పు. దేవుడే సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, మన జీవితం ఎలా ఉంటుంది, ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం. నీ కుటుంబంలో ఒక బాధ్యత నీకుంది. మన మీద బాధ్యత దేవునికి ఉంది. ఆ బాధ్యత కాపరికి అప్పగించాడు. కాపరి మీతో దేవుని మాటలు అందిస్తున్నాడు. మీరు కాపరి మాట వింటారా? ధన్యులే. వినలేదా? ఏం చేయలేం. ఆయన చెప్పాడు మీరు రండి అని, వాళ్ళు రాలా, సాకులు చెప్పారు. ఏం చేశారు? పక్కన మొత్తం వెళ్ళమన్నాడు, పక్కన వాళ్ళు వచ్చేసారు. విందు భోజనానికి పెద్ద కుమారుడు రాలేకపోయినాడు. విందు రుచి చూసినోడుగా నాకు వద్దని అంటున్నాడు. చిన్న కుమారుడు వచ్చి ఆధిక్యతను కాపాడుకున్నాడు. ఈరోజున మన జీవితం మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం? ఒక ప్రశ్న మనం వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం అందరూ.